నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. 3 మెయిన్ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ. సో వీళ్ళిద్దరూ 3 మెయిన్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఇక మీదట వైకాపా నిర్వహించే కార్యక్రమాలకు తాను వెళ్ళనని చెప్పేసి బోండా ఉమా వివరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా గతంలో అంబటి రాంబాబుతో ఉన్నటువంటి సాన్నిహిత్యం గత కొంతకాలంగా ఉందని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇక భూమా అఖిలప్రియ విషయానికి వస్తే ఆవిడ మీద వచ్చినటువంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ కేటాయించి ఏడాది గడుస్తున్నా కూడా అక్కడ జనసేన ఇన్ఛార్జి సతీమణికి కేటాయించినటువంటి ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి సంబంధించి వారిని ప్రమాణ స్వీకారం చేయించటం లేదనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి అక్కడ జనసేన పార్టీ శ్రేణులకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చాలా సీరియస్గా ఆ పార్టీ పరిగణిస్తోంది. అంటే గతంలో పలుమార్లు అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా అడ్డుకోవటం ఏదైతే ఉందో ఈ అంశం సంబంధించి కూడా మరి 3 మెయిన్ కమిటీ ముందు రాజనేటు తెలుస్తోంది. సో ఇక మరొక అంశం చూస్తే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. ఇక డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వారు పట్టుబడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థి సంఘాలు, వైకాపా నుంచి ఎవరైతే మరి డిఎస్సి పరీక్ష రాసి మరి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారో వారు కూడా వీరితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కూటమి ప్రభుత్వం మీద తెలియజేసేని చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరి నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై తన బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీలకు సంబంధించి డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరి ఒక జీవోని తీసుకొచ్చి మరి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వారికి అవకాశాలు ఇచ్చారు. దానివల్ల చాలామందికి నష్టం జరిగింది అనేటువంటిది కూడా తెలుస్తోంది. ఇక సిబిఐ విచారణ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నారు. ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని. అదేవిధంగా వైకాపా డిమాండ్ని కూటమి ప్రభుత్వం ఏ మేరకు తిప్పికొట్టగలదు అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ